హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో చాలా పాడైనటువంటి చీరలు, బెడ్‌షీట్లు, చున్నీలు ఏవైనా ఉంటాయి కదండీ! వాటితో డోర్ మ్యాట్స్ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఇలా లెగ్గింగ్స్ తీసుకుంటున్నాను. ఇలా లెగ్గింగ్స్ నడుము దగ్గర లూజ్ అయినవి, కొన్ని చిన్న చిన్న హోల్స్ పడి ఉంటాయి కదండీ! పిల్లలవైతే తొందరగా పాడవుతుంటాయి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇలా ఎలాస్టిక్ మొత్తం తీసేసి, ఇలా స్టిచెస్ దగ్గర సపరేట్ చేసి 2 ఇంచెస్ వెడల్పుతో ఇలా అన్నీ స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల లెంత్‌గా వస్తాయి. కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలాగ సాగదీస్తే మంచిగా నీట్‌గా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. బనియన్ క్లాత్ కదా, కొంచెం బాగా స్ట్రెచీగా ఉంటాయి. ఇలా అన్నీ ఏ కలర్లు కావాలంటే, ఎన్ని కావాలంటే అలా సపరేట్‌గా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇలా మన వేలుకు ఒక 2 రౌండ్స్ ఒకటి ఇలా చుట్టాలన్నమాట. ఇంకొక సైడు ఒక పిన్నీస్ పెట్టేసి, ఈ పిన్నీస్‌ని ఆ హోల్‌లోంచి లోపల నుంచి ఇలా బయటికి తేవడమే అండి. చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ హోల్‌లోంచి పిన్నీస్ లోపల నుంచి ఆ సెంటర్‌లో నుంచి బయటికి తేవడం. ఇలా గట్టిగా అన్నీ దగ్గరగా అనుకోవాలి. దగ్గరగా అనుకుంటే మ్యాట్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా అంతా అది క్లోజ్ అయ్యేంత వరకు అంతా నీట్‌గా చేసేసుకోవాలి. ఇలా ఒక ఫస్ట్ హోల్‌కి ఎన్ని పడతాయో అన్నిసార్లు అలా చేసేస్తే రౌండ్‌గా ఇలా వచ్చేస్తుంది నీట్‌గా. మనం అదే కలర్ కావాలంటే సెకండ్ రౌండ్‌కి కూడా చేయొచ్చు. వేరే కలర్ కావాలంటే అక్కడే ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేసుకొని ఫస్ట్ లైన్‌కి వాడినటువంటి దాన్ని ఇట్లా కిందికి పెట్టేసి, మనం సెకండ్ జాయిన్ చేసాం కదా, అది సెకండ్ లైన్ కోసం సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసామో అలాగే ఒక్కొక్క దానిలోంచి లోపల నుంచి బయటికి తీస్తూ ఇలాగా నాటు వేసుకుంటూ రావాలి. ఫస్ట్‌ది మాత్రం మనం ఇలా కిందికి పెట్టుకోవాలి. ఇలా నీట్‌గా మొత్తము నాటు వేసుకుంటూ అన్నీ రావాలి. కానీ ఇక్కడ సెకండ్ లైన్‌లో ఒక్కొక్క దానిలో నుంచి 2 నాట్లు వేయాలి. 2 నాట్లు వేయడం వల్ల మ్యాట్ అనేది వెడల్పుగా వస్తుందన్నమాట. ఇలా అంతా నీట్‌గా టైట్‌గా ఒక్కొక్కటి టైట్‌గా అనుకుంటూ రావాలి. లూజ్‌గా ఉంటే బాగుండదు. టైట్‌గా అనుకుంటూ వస్తే నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. అలాగా స్టిఫ్‌గా బాగుండిపోతుంది. సెకండ్ లైన్ అంతా కూడా ఇలాగ నీట్‌గా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ లైన్ అన్నమాట. ఫస్ట్ కలరే వేస్తున్నాం కాబట్టి సెకండ్ కలర్ దాన్ని ఇట్లా అడుగుకు పెట్టేసి ఫస్ట్ కలర్ని పైకి పెట్టుకొని పిన్తో ఒక్కొక్క దాని నుంచి నాట్ ఇది వేసుకుంటూ రావాలి. ఈ థర్డ్ లైన్లో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క నాటే వేయాలండి. ఇలా అన్నీ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి వేసుకుంటూ మొత్తం థర్డ్ లైన్ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని రౌండ్లు మనకు మ్యాట్ ఎంత పెద్దదిగా కావాలి అంటే అన్ని రౌండ్స్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలండి. మనము ఆ థ్రెడ్స్ మార్చుకుంటూ జాయిన్ చేసుకుంటూ ఒకదానికొకటి అన్నీ ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఇలా నాట్ చేసేసుకున్నాము అంటే మనకు ఈజీగా మ్యాట్ రెడీ అయిపోతుంది. ఖర్చు లేకుండానే మనం ఇంట్లో ఫ్రీ టైంలో ఇలా వేస్ట్ క్లాత్తో ఇలా మ్యాట్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ రౌండ్ అది, సెకండ్ రౌండ్ ఒక్కొక్క దాంట్లో 2, థర్డ్ రౌండ్లో ఒక్కొక్క దాంట్లో 1, ఫోర్త్ రౌండ్లో 1, 2 పెట్టాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని రౌండ్స్ ఇలాగే చేసేయాలి.